ఆ ఎమ్మెల్యేని ఓ అదృశ్య శక్తి నీడలా వెంటాడుతోందా? అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని లాగేసి పొలిటికల్గా ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోందా? ఆ శక్తి ఏదో, దాని బలమేంటో తెలిసి ఇన్నాళ్ళు ఏం చేయలేక సదరు ఎమ్మెల్యే సైలెంట్గా ఉన్నారా? ఇక లాభం లేదు, పెద్దల దగ్గర తేల్చుకోవాలనుకుంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఎక్కడ జరుగుతున్నాయా లాగుడు పాలిటిక్స్? శ్రీకాకుళం జిల్లా టీడీపీలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆముదాల వలస వ్యవహారాలు ఉత్కంఠ రేపుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మొదట్లోనే ప్రమోషన్ దక్కుతుందని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కూడా వచ్చిందట. ఇంకేముంది, కేబినెట్ బెర్త్ ఖాయమనుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఊహల్లో తేలిపోతూ అమరావతికి వెళ్లారు కూన. కానీ లాస్ట్ మినిట్ లెక్కల్లో ఎక్కడ తేడా కొట్టిందో గాని ఆయనకి నిరాశే మిగిలింది. ఇక అప్పట్నుంచి ఏదన్నా నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించడం, చివరి నిమిషంలో పేరు గల్లంతవడం రొటీన్ అయిందట. ఒకవైపు ఆశించిన పదవులు దక్కకపోగా మరోవైపు నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా తనను డీమారలైజ్ చేసేందుకు ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారట కూన రవికుమార్. తన వెనక ఏదో గట్టి కుట్ర జరుగుతోందని ఇటీవల తన సన్నిహితులతో ఎమ్మెల్యే అంటున్న మాటలు కొత్త సందేహాలను లేవనెత్తుతున్నాయని అంటున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు తన ప్రమేయం లేని అంశాల్లో సైతం తన హస్తం ఉందంటూ సొంత పార్టీ వ్యక్తులే ప్రచారం చేస్తూ తన పేరుని బద్నం చేస్తున్నారని కూన వాపోతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల వెనక ఒక బలమైన అదృశ్య శక్తి ఉందని, జిల్లాకు చెందిన ఒక ముఖ్యమైన నాయకుడే తనకు మోకాళ్లడ్డుతున్నట్టు అనుమానిస్తున్నారట ఎమ్మెల్యే. దీని చుట్టూనే ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది జిల్లాలో. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు కూన రవికుమార్. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేయడంతో విస్తృత పరిచయాలున్నాయి. దీంతో ఆయన మీద అంచనాలు బాగానే ఉన్నా ఆ అదృశ్య శక్తి అడ్డుపడ్డంతో ఏమీ చేయలేకపోతున్నామన్న అసహనం కూన వర్గంలో పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. జిల్లా స్థాయి పోస్టింగ్లు సహా కార్పొరేషన్ పదవుల్ని సైతం తనను నమ్ముకున్న వారికి దక్కకుండా చేస్తున్నారని ఆవేదనగా ఉన్నారట కూన. తనకు మంత్రి పదవి రాకపోవడాన్ని పక్కన పెడితే ఇసుక నుంచి భూ కబ్జాల వరకు ప్రతి విషయంలోనూ ప్రమేయం లేకున్నా అన్నిటినీ అంటగడుతున్నారని, పార్టీ అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపి ఆ అదృశ్య శక్తి దెబ్బకడుతోందని ఎమ్మెల్యే మదనపడుతున్నట్టు తెలిసింది. ఈ తెర వెనక రాజకీయాన్ని ఇక ఉపేక్షించకూడదని, అది తన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందని ఎమ్మెల్యే భావిస్తున్నట్టు సమాచారం. మ్యాటర్ని నేరుగా తానే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారట రవికుమార్. టీడీపీ అధినాయకత్వం ఈ పంచాయతీని ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి.